ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. భారత్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అమెరికా నుంచి పాకిస్తాన్ వరకు అంతర్జాతీయ మీడియా ప్రత్యేక కథనాలు ప్రచురించింది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ 15 ఏళ్ల సుదీర్ఘ పాలనకు తెరదించుతూ బీజేపీ సాధించిన విజయాన్ని ప్రముఖంగా ప్రస్తావించాయి. బెంగాల్లో బీజేపీ విజయం ప్రధాని నరేంద్ర మోదీ బలాన్ని మరింత పెంచుతుందని విశ్లేషించాయి. 2029 లోక్సభ ఎన్నికల్లోనూ గెలవడానికి తాజా విజయం దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డాయి. తమిళనాడులో విజయ్ సాధించిన అనూహ్య విజయాన్ని కూడా ప్రస్తావించాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై లండన్ కేంద్రంగా పనిచేసి బీబీసీ, ది గార్డియన్ వార్తా సంస్థలు ప్రత్యేక కథనాలను ప్రచురించాయి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ బెంగాల్ను జయించిందన్న శీర్షికతో బీబీసీ కథనాన్ని ప్రచురించింది. మోదీ 12 ఏళ్ల పాలనలో అత్యంత ముఖ్యమైన విజయాలలో ఇది ఒకటిగా నిలుస్తుందని పేర్కొంది. ఈ విజయంతో భారత్లోని తూర్పు ప్రాంతంలోకి విస్తరించాలన్న బీజేపీ ఆకాంక్ష నెరవేరిందని తెలిపింది. పశ్చిమ బెంగాల్లో తొలిసారి బీజేపీ గెలిచిందన్న శీర్షికతో ది గార్డియన్ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది. ఈ ఫలితాలు భారత రాజకీయాల్లో తీవ్ర ప్రభావం చూపుతాయని, ఇప్పటికే బలహీనపడిన ప్రతిపక్షాలకు ఇది మరో దెబ్బ అని అభిప్రాయపడింది. బెంగాల్లో బీజేపీ విజయాన్ని చారిత్రాత్మకంగా న్యూయార్క్ టైమ్స్ పత్రిక అభివర్ణించింది. ప్రతిపక్షాల కంచుకోటను ప్రధాని మోదీ జయించారని పేర్కొంది. తమిళనాడులో విజయ్ సాధించిన సంచలన విజయం గురించి కూడా ప్రస్తావించింది. దశాబ్దాల చరిత్ర ఉన్న ప్రధాన పార్టీల కంటే మెరుగైన ఫలితాలు సాధించడం ఈ ఎన్నికల్లో అతిపెద్ద సంచలనమని తెలిపింది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం ప్రధాని నరేంద్ర మోదీ బలాన్ని మరింత పెంచుతుందని వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని ప్రచురించింది. 2029లో మరోసారి ప్రధానిగా నిలబడేందుకు ఈ ఫలితాలు దోహదపడతాయని రాసింది. 2024లో మిత్రపక్షాలపై ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా 2029లో ఆ పరిస్థితి ఉండకపోవచ్చని అభిప్రాయపడింది. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి గెలుపుతో భారత్లో వామపక్షాల ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని తెలిపింది. పాకిస్తాన్కు చెందిన ప్రముఖ పత్రిక డాన్ ఏఎఫ్పీ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది. ప్రతిపక్షాల చేతిలో ఉన్న పశ్చిమ బెంగాల్ను మోదీ జాతీయవాద పార్టీ కైవసం చేసుకుందని తెలిపింది. నిరుద్యోగం, అమెరికాతో వాణిజ్య ఒప్పందం లాంటి సవాళ్లు ఉన్నా వాటిని ఎదుర్కోవడానికి తాజా విజయం దోహదం చేస్తుందని విశ్లేషించింది. బంగ్లాదేశ్ పత్రిక ఢాకా ట్రిబ్యూన్ తమిళనాడులో చోటు చేసుకున్న రాజకీయ మార్పును ప్రముఖంగా ప్రచురించింది. కంచుకోట లాంటి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎమ్మెల్యేగా ఓడిపోవడం అతిపెద్ద షాక్ అని పేర్కొంది. సినీ నటుడు జోసెఫ్ విజయ్ స్థాపించిన కొత్త పార్టీ చేతిలో అధికార డీఎంకే ఓడిపోయి 2వ స్థానానికే పరిమితమైందని ఆ కథనం పేర్కొంది.